ఇప్పుడైతే నేను కొబ్బరి లవ్స్ చేస్తున్నాను. సో కొబ్బరి లవ్స్కి నేను ఇక్కడ కొబ్బరి వేసేసుకున్నాను. పాకం లేత పాకం తీసేసుకున్నాను. సో లేత పాకం కన్నా కొంచెం ముద్ర పాకం తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి వేసేసాను. కొబ్బరి వేసేసి కలిపేసుకోవాలి. ఒక్క నిమిషం. ఏం లేదు, స్పూన్ వెతుక్కుంటున్నాను. స్పూన్ మాత్రం లోపల పడిపోయి ఉంది. సో తీసానమాట. సో ఆ పాకం ఎప్పుడైతే కొంచెం ముదిరిందో మనం ఈ కొబ్బరి వేసేసుకుంటాం. మనకి ఎంత కావాలో అంత కొబ్బరి వేసేసుకుంటాం. కొంచెం నలిగింది, కొంచెం నలగలేదు. ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం, పర్లేదు. అప్పుడప్పుడు మనకి ముక్కలుగా వచ్చినా పర్లేదు. సో మంచిగా ఇలాగా బెల్లం అంతా ఈ కొబ్బరికి పట్టేటట్టు కలిపేసుకుని అలా 2-3 విడతల దాకా అలా వదిలేద్దాం. అప్పుడు ఆ తేమ అంతా వదిలేస్తుంది, కొంచెం జ్యూసీగా తయారవుతుంది. పౌడర్డ్ బెల్లంతో చేసిన పాకంలో నేను ఈ కొబ్బరి వేసేసాను. ఎప్పుడైతే కొబ్బరి గ్రైండ్ చేసినానో అప్పుడు ఇలాచీ కూడా వేసేసి గ్రైండ్ చేసేసాను. సో ఇంకా అవుతుందండి. ఇంకా మంచిగా పచ్చివాసన అంతా కొబ్బరికి పోయి దగ్గరగా జ్యూసీగా వచ్చాక అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాచీ అన్నీ వేయాలి. సో ఇంకా టైం పడుతుందండి. చెప్పాను కదా కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు ఇలాచీ వేసానని. ఇప్పుడు మామూలు ఇలాచీ కూడా వేసేస్తాను. సో పంట కింద పడుతుంటే బాగుంటుంది. అలాగే షుగర్ ఇలాచీ పౌడర్ గ్రైండ్ చేస్తాను చూసారా, అది కూడా వేసేసాను. అది కూడా వేసేసి ఇలాగా కలిపేసుకోవాలి. మనం ఇందాకనే పాకం బాగా తీసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా అయ్యిందో లేదో అసలు మనం అవ్వక్కర్లేదు. నేను కొంచెం లేత పాకం కన్నా కొంచెం ముద్ర పాకం తీసుకున్నాను కాబట్టి తొందరగా అది గట్టిగా జ్యూసీగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం పాలు పోద్దాము. పాలలో కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తే మనకి కొంచెం బయట తిన్న టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా వేసేసాను. ఇప్పుడు బాగా ఇలా కలిపేసుకుని ఇంకా కలరింగ్ అలాంటివి ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అంటే బెల్లంతో చేసే వాళ్ళైతే కలర్ వేసుకోకండి. బెల్లంతో కాకుండా పంచదారతో చేసుకునే వాళ్ళైతే కలర్స్ వేసుకోండి. వైట్ అండ్ పింక్ ఉంటుంది, ఆరెంజ్ అండ్ పింక్, గ్రీన్ ఇలా చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా దీనికి ఏ కలర్ వేసినా ఒకటే కదా, అందుకని నేను ఇంకా వేయట్లేదు. మీరు కావాలంటే పంచదారతో చేసినప్పుడు ఇలా వేసేసుకోండి. సో ఇది ఇంకా దగ్గరికి రావాలండి. ఎంత బాగా వచ్చిందో, మనకి కోర్స్గా గ్రైండ్ అయింది కాబట్టి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకోండి. కొంచెం ఇంకొక స్పూన్ వేసేసి కలిపేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రొటీన్గా చేసిన కొబ్బరి లవ్స్ కాదు, మీరు చూస్తూనే ఉన్నారు నేను ఏమేమి వేసానో. సో ఇలా చేసుకుని చూడండి, అచ్చు స్వీట్ షాప్లో లాగే ఉంటుంది. కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కిస్మిస్ కానీ జీడిపప్పులు కానీ. నేనేమీ వేయట్లేదు. ఇగో ఇలా తీసేసాను, మొత్తం అంతా వచ్చేసింది. నేను దింపేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం చల్లార్చడానికి పెట్టుకున్నాను, ఎందుకంటే వేడి అస్సలు ముట్టుకోలేము. కొబ్బరి లవ్స్ చేయి కాలిపోతుంది. సో కొంచెం చల్లారాక నేను వీటిని ఉండల కింద చేసేసాను. ఉండలు చేశాక మీకు చూపిస్తాను. భలే ఉంది చూడడానికి, మాత్రం భలే జ్యూసీగా భలే టెంప్టింగ్గా ఉంది. నేను ఇలాగా ఉండలు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడే చేసి పెట్టుకున్నాను. సూపర్బ్ వచ్చాయి. ఇంకొంచెం గట్టి పడాలి. గట్టి పడిపోతే చాలా లవ్స్ అంటేనే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టున్నాయి. సూపర్బ్ ఉన్నాయి. చాలా చాలా బాగా వచ్చాయి. ఇలా చేసేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. సో నేను చెప్పినవన్నీ వేసుకుని చేసుకోండి, అద్దరిపోతాయి. ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలంటే అంత బాగుంటుంది. ఎందుకంటే లోపలంతా మనకి కొబ్బరి ముక్కలు ఉన్నాయి, ఆ ఇలాచీ పౌడర్ అంతా వస్తూ ఉంటుంది కాబట్టి సూపర్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకునే వాళ్ళు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మంచిది కూడా. కొబ్బరి మంచిది, బెల్లం మంచిది. ఇలా పెడితే పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి డిఫరెంట్ స్వీట్ మనం తిన్నట్టు ఉంటుంది. మరి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.